శ్రీమద్భాగవతము ఆధ్యాత్మిక గ్రంథము, మహాభక్తుల చరిత్రల సమాహారము. అది ఒక విజ్ఞాన సర్వస్వము. జీవన్ముక్తిని గూర్చి తెలియజేయు ఉత్తమ గ్రంథము. పోతనగారు గ్రంథాదిలోనే శ్రీ కైవల్య పదంబు చందుడకునై చింతించెదన్ లోకరక్షాకారంభకు భక్తపాలన కళారంభకు దానవోద్రేకస్తంభకు కెళిలోక విలసదృగ్జాల సంభూతనా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు అని తెలియజేశాడు. తాను ఈ భాగవత గ్రంథంలో మోక్షప్రాప్తికై రచించుచున్నానని తెలియజెప్పాడు. ఐహిక వాంఛలకై ఈ గ్రంథమును ఆయన వ్రాయలేదు. భక్తులందరూ మోక్షసిద్ధిని పొందిన విధానము ఈ గ్రంథమందున్నది. మరియును పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాధ పలుకగనేలా అని పేర్కొన్నాడు. పోతన మహాభక్తుడు, జ్ఞాని, వినయ సంపన్నుడు. తానే గ్రంథమును రచిస్తూ తన ఇష్టదైవమైన శ్రీరామచంద్రుడు తన చేత పలికించుచున్నాడని అన్నాడు. గ్రంథాన్ని చదివితే పాపములు నశిస్తాయి కాన వేరొక గ్రంథాన్ని పలుకుటెందులకు అంటాడు. ఆయన హృదయ సంస్కారము ఈ పద్యము ద్వారా మనకు తెలుస్తున్నది. లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితముల్ సువర్ణ సుమన సుజ్ఞేయముల్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమలౌ యాసాలంబునై వెలయుల్ భాగవతాక్షతరువుర్విన్ సద్విజశ్రేయమై అని భాగవత ప్రాశస్త్యాన్ని గ్రంథాదిలోనే పోతనగారు కొనియాడుతారు. ఈ పద్యము ఆలంకారిక పరిభాషలో చెప్పబడింది. ఈ గ్రంథానికి పరమాత్మయగు శ్రీకృష్ణుడు మూలమని ఇందలి సారాంశం. మనం ప్రస్తుతము శ్రీకృష్ణుని లీలలు, వాటి అందలి ఆంతర్యాన్ని గూర్చి పరామర్శింతము. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని మహాభక్తాగ్రేసరుడైన పోతన భాగవత గ్రంథ ప్రారంభంలోనే తెలియజెప్పాడు. హరి నామస్మరణ మానవునికి అవసరమని దీని భావం. శ్రీకృష్ణుడు అవతార పురుషుడు, అఘటనాఘటన సమర్థుడు, లీలా మానుష విగ్రహుడు. శ్రీకృష్ణావతారము దశావతారములలో సంపూర్ణావతారం. భాగవతమందలి కృష్ణుడు ఒక ఆధ్యాత్మికవేత్త. లోకరక్షణార్థమై ఆయన ఈ ప్రపంచమంద అవతరించాడు. మాయామేయ జగంలో మానవాళికి తన మహిమలను తెలుపుట ద్వారా మహితోపదేశం గావించాలని ఆయన సంకల్పం. రాక్షస సంహారము కొరకై ఆయన దేవతల కోరిక మేరకు దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా అవతరించాడు. దేవకీ గర్భంలో జన్మించే కుమారుడు తనను సంహరింపగలడని విని కంసుడు తన చెల్లెలని, బావగారిని కారాగారమందుంచుతాడు. ఆమె గర్భమందు ఉద్భవించే ప్రతి బిడ్డను అతడు ప్రాణభయంతో సంహరిస్తున్నాడు. ఒకపరి కంసుడు తన బిడ్డను సంహరించే ప్రయత్నంలో ఉండగా దేవకీదేవి తన అన్నగారితో, అన్నా శమింపుమన్నా తగదల్లుడు కాడు ఇది మేనకోడలవు, మన్నన సేయుమల్ల విను వానిని చంపుట రాచపాడి కాదన్నా, సుకీర్తివై మనగదన్నా మహాత్ములు ఓవు త్రోవ పోవన్నా, భవత్సహోదరి కదన్నా నిను శరణంబు విడిదన్ అని దీనంగా వేడుకుంటుంది. కంసుని వలన ప్రమాదం ఉన్నదని అష్టమ సంతానము కలుగగానే ఆ మగబిడ్డను నందవ వ్రజమునందు నందుని ఇంట వసుదేవుడు దించి వచ్చాడు. నందునికి మగ సంతానము కలిగినదని ఆ పల్లెలోని వారందరూ అమంద ఆనందాన్ని పొందారు.
మనం శ్రీకృష్ణుని లీలలను క్రమంగా ఒక్కొక్కటి పరిశీలిద్దాము. కంసుని పంపున పోతనేను రాక్షసి వచ్చి చిన్ని కృష్ణుని కబళింపబోయింది. పాలిచ్చెదనని చెప్పింది. యశోద వారించినను పోతన వినలేదు. ఆ పసి బాలునకు పాలివ్వ మొదలడింది. 2 గురుక్కలు త్రాగి చిన్ని కృష్ణుడు ఆ పూతనను సంహరిస్తాడు. ఆ జరభి రెండరెక్కసి నిజ శరీరంబు నేల నలియంబడిన యోజనమున్నరమేర ధరాజంబులు నుగులయ్యే రాజవరేణ్యా అని ఆ సన్నివేశాన్ని పోతనగారు సందర్భోచితంగా వర్ణించారు. పసి బాలుడెక్కడ, భయంకర రాక్షసిని చంపుట ఎక్కడ? ఆయన మామూలు మానవుడు కాడు, లీలా మానుష విగ్రహుడు కావుననే సంహరింపగలిగాడు. మానుష రూపంలో ఉన్న భగవంతుడు కావునది సాధ్యమైంది. ఇది కృష్ణుని లీల. ఇట్లు ఆ మహనీయుని లీలలు మనకు భాగవతంలో అనంతంగా కనిపిస్తాయి. తదుపరి శకటాసురుడు వచ్చి చిన్ని కృష్ణుని మట్టు పెట్టాలని ప్రయత్నిస్తాడు. చిన్ని పిల్లవాడు కాన బండి రూపంలో వచ్చి ఆ నిసుగుని భ్రమింపజేస్తాడు. శకటము హరితన్నినా ఇవి భ్రకటంబై ఎగసి ఇరుసు భరమున కండ్లు వికటంబుగ నేలంబడే అకటా అని గోప బృందం ఆశ్చర్యపడల్. అంత బాలుండెక్కడ, బండి ఎక్కడ, నభో భాగంబుపై చెట్పడల్ కాలందన్నుట ఎక్కడ, ఏల పడుచుల్ కల్లాడిరి జడ్డు పల్కే లోకంబుననైన చెప్పబడునే ఏ చందమో కాకయంచు ఆలాపించుచు వ్రేతలు ప్రభూతాశ్చర్యులైరందరూ. ఆ సన్నివేశాన్ని చూచి అతడి వారందరూ ఆశ్చర్యచకితులైపోయినారు. మామూలు శిశువు చేయగలిగిన పని అయినా ఇది? శ్రీకృష్ణుని లీల తప్ప. అటు పిమ్మట తృణావర్తుడను రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి చిన్నికృష్ణుని సంహరింపబోతాడు. బరువైన కొడుకు మోవను వెరవిడి ఇల మీద పెట్టి వెరచి జననీ తాసురకరువలియ్యై బిసబిస అరుదురు తన మొసరి విసరి హరిగునిపోయిల్. అంత గోకులం వ్యాకులం చెందింది. తల్లి యశోదమ్మ బాలుని తృణావర్తుడు అపహరించిన విషయాన్ని విని శోకతప్తురాలైంది. హరికరతల పీడనమున పరవశుడై రాల మీద భగ్నాంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను కోల కూలు పురముల్ పోలెన్. గోపకాంతలు అందరూ తృణావర్తుడను రాక్షసుని మరణమును చూచి మనము గత జన్మములలో చేసిన పుణ్యఫలముగా మన చిన్ని కృష్ణుడు బ్రతికాడని సంతోషించారు. అవతార పురుషుడైన శ్రీకృష్ణుని లీలలకు భాగవతములో అంతులేదు. అన్నయూ ఆశ్చర్యకరములైనవే. మహిమాన్వితుడైన ఆ కృష్ణునికే చెల్లింది. ఆ భయంకర రాక్షసులను పసిప్రాయములో చంపుట సామాన్య మానవులకు సాధ్యము కాదు. ఒకనాడు బాల్య చాపల్యముచే శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడు. తోటి బాలకుల ఆ విషయాన్ని తల్లియగు యశోదమ్మకు చెప్పగా ఆమె చిన్నికృష్ణుని పిలిచి నోరు చూపుమని చెప్పింది. అప్పుడు ఆ చిన్నికృష్ణుడు తల్లితో, అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆకుంటినో వెర్రినో నమ్మంచూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా వీరి మార్గము ఘటించి చెప్పెదరు కాదేనిల్ మదీయాస్య గంధం అఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే అని అంటాడు. అప్పుడు క్రీడామనుజ బాలకుడైన చిన్ని కృష్ణుడు తన నోరు తెరచి చూపాడు. అప్పుడు యశోదమ్మ బ్రహ్మాండాన్ని అంతటిని చూచింది. కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదాననో యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత
ఈతని ముఖస్థలంబై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువు మహాశ్చర్యంబు చింతింపగన్ అని నిబిడాశ్చర్య చకితురాలవుతుంది. అంతేగాక ఇతడు బాలుడు కాడు, సర్వాత్మకుడు, ఆది విష్ణువగుట నిజము అని అనుకుంటుంది. ఒక పర్యాయము నదీ బాండమును బాలకృష్ణుడు పగలగొట్టగా అతని అల్లరికి తాళలేక యశోదమ్మ విసుగును ఆశ్చర్యాన్ని పొందింది. ఒకరి ఇంటిలో ఉన్న ఉట్టిపై గల పాత్రలోని పాలను త్రాగటం చూచి అతని కొంటె చేష్టలకు నవ్వుకుంటుంది. బాలుండీతడని భావింతునందునా ఏ పెద్దలు నెరరీ క్రమంబు అని అనుకుంటుంది. ఆ పసిప్రాయంలో అతడు చేసిన పనులన్నీ పిల్లలకు తగినవి కావు, అన్నయు మహాత్ముల లీలలు అనుట అక్షర సత్యం. చిన్ని కృష్ణుని తుంటరి చేష్టలను చూచి తల్లి యశోదమ్మ తన కుమారుని ఒక రోలుకు బంధించింది. అప్పుడతడు ఊరుకోలేదు. రోలును లాగుతూ 2 మద్దిమానుల మధ్య గుండా పోగా అవి నేలకూలాయి. అప్పుడు వాటి నుండి తలకూపర మణిగ్రీవులు అనువారు శాప విముక్తులై కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చిక్కడు సిరికౌగిట చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతి లతికావతి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ అని పోతనగారు ఈ సన్నివేశంలో శ్రీహరి స్వభావాన్ని వర్ణించడం ఎంతో మనోహరంగా ఉంది. నందాదులు ఒకనాడు యాదవులతో కలిసి బృందావనమునకు వెళ్ళారు. అప్పుడు వత్సాసుర బకాసురులను రాక్షసులు గోవుల రూపంలో వచ్చి ఆ చెన్ని కృష్ణుని హతమార్చుటకు ప్రయత్నించారు. అదిగని బాలకృష్ణుడు ఆ విషయాన్ని అన్నగారైన బలరామునికి రింగించాడు. చెన్ని కృష్ణుడు ఆ రాక్షసులను బలశాలి అయి వ్యూహాత్మకంగా వధించాడు. అది చూచి అతడి వారందరూ మహదాశ్చర్యాన్ని పొందారు. అడుగడుగునా లీలా మానుష విగ్రహుడగు చెన్ని కృష్ణుడు చూపెడి లీలలకు అందరూ ఆశ్చర్యాన్ని పొందుచు అతని శక్తి సామర్థ్యాలను మహిమలను చూచి వేనోళ్ల కీర్తిస్తున్నారు. చెన్ని కృష్ణుడు ఒకనాడు గోప బాలకులతో కలిసి సల్దుల అరగించుటకు వెళ్ళాడు. ప్రాణభయం వలన శ్రీకృష్ణుని మామయ్యగు కంసుడు తన ప్రణాళిక ప్రకారము అతనిపైకి రాక్షసులను విసుగు చెందక అనేక రూపములలో పంపుతూనే ఉన్నాడు. వారతని చేతిలో మరణించుచున్నను విసుగు చెందక తన ప్రయత్నమును విరమించుకొనలేదు. తన స్నేహితులతో చెన్నికృష్ణుడు సల్లులు అరగించు వేళ అఘాసురుని పంపాడు. బకాసురుని తమ్ముడైన అతనిని బాలకృష్ణుడు తన శక్తి సామర్థ్యముల చేత నేల కూల్చాడు. దానిని చూచి అతని స్నేహితులు విస్మయాన్ని పొందారు. తన స్నేహితులను కొండ చిలువ రూపంలో అఘాసురుడు మింగన ఆరంభించాడు. అప్పుడు బాలకృష్ణుడు తన శక్తియుక్తులను ఉపయోగించి దానిని ఊపిరాడకుండా చేసి సంహరించాడు. అప్పుడు గోప బాలకులందరూ కేరింతలు కొట్టారు. ఒకనాడు బ్రహ్మ గోవత్సములను గోప బాలకులను అంతర్ధానము గావింపగా ఆ లీలాకృష్ణుడు అది గమనించి వారిని తిరిగి రప్పించాడు. గోవత్సములను కూడా రప్పించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బ్రహ్మ చెన్నికృష్ణుని అద్భుత లీలలను చూచి అతనిని అనేక రీతుల ప్రార్థించాడు. ఆయన గొప్పదనాన్ని ఎంతో భక్తితో సంస్తుతించాడు. ఒకనాడు గోవులు డప్పిగుని కాళిందిలోని విషకలితమైన నీరు ద్రావి ప్రాణాలను వీడాయి. గోపికలు కూడా మరణించారు. అప్పుడు కృష్ణుడు తన ఈక్షణామృత ధారల చేత గోపికలను గోవులను బ్రతికించాడు. దానికి కారణమైన కాళీయమనే భయంకరమైన పామును చంపుటకు సన్నద్ధుడయ్యాడు. అప్పుడు కాళీయుడు బాలుండొక్కడు వీడు నామడుగు విభ్రాంతోచ్చలత్కీర్ణ కల్లోలంబై కలగన్ చెరించే ఇటనేలోనుంట చూడండు మత్కీలాభీల విశాల దుస్సహ విషాగ్నిజ్వాలలల్ భస్మమై కూలంజేసెద నేడు లోకులకు నా కోపంబు దీపింపగన్ అని అనుకున్నాడు. కానీ బాలకృష్ణుడు భయపడలేదు. అది అతనిని కరిచింది. అతడి వారందరూ కూడా బాలుడు మరణించాడేమో అని భయభ్రాంతులయ్యారు. అప్పుడు దుష్టజన దండతరావతారుండైన హరి కాళీయం పడగల మీద
నాట్యము చేసి దానిని మూర్ఛిల్లునట్లు చేశాడు. కాళీయుని అతని సతుల ప్రార్థనతో బ్రతికిస్తాడు. తదుపరి సతీ సమేతంగా సముద్రానికి వెళ్ళమని ఆదేశిస్తాడు. మనం ఇంతవరకు శ్రీకృష్ణుని కొన్ని లీలలను మాత్రమే చూచాము. ఈ లీలలను అన్నింటినీ చూచిన తరువాత శ్రీకృష్ణుడు లీలా మానుష విగ్రహుడనియు అవతార పురుషుడనియు విస్పష్టమవుతుంది.